గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. ఈరోజు మనం పాశ్చాత్య రాజనీతి తత్వ విచారం అంటే వెస్ట్రన్ పొలిటికల్ థాట్లో థామస్ హాబ్స్ గురించి తెలుసుకుందాం. మనకి థామస్ హాబ్స్ గురించి ఆల్రెడీ మనం ఫస్ట్ ఇయర్లో సామాజిక ఒడంబడిక సిద్ధాంతాలు చెప్పుకున్నప్పుడు థామస్ హాబ్స్, జాన్ లాక్, అలాగే జేజే రూసో, జీన్ జాక్విన్ రూసో ఈ ముగ్గురు యొక్క సామాజిక ఒడంబడిక సిద్ధాంతం తెలుసుకున్నాం. అంటే ఏ సందర్భంలో తెలుసుకున్నాము అంటే రాజ్య అవతరణ సిద్ధాంతాలు, అంటే రాజ్యం ఏ విధంగా ఏర్పాటైంది దాన్ని ప్రాతిపదికగా చేసుకుని ఏ సిద్ధాంతాలు వచ్చాయని మనం చూసుకున్నప్పుడు దైవదత్తాధికార సిద్ధాంతం తర్వాత ఈ సామాజిక ఒడంబడిక సిద్ధాంతాల గురించి తెలుసుకున్నాం. సో మళ్ళీ ఏంటంటే ఇప్పుడు థామస్ హాబ్స్ గురించి మళ్ళీ ఒకసారి సామాజిక ఒడంబడిక సిద్ధాంతము అలాగే మానవ స్వభావం గురించి ఏ విధంగా వివరించారో ఒకసారి చూద్దాం. సో థామస్ హాబ్స్ గురించి చూసుకుంటే కనుక 17వ శతాబ్దానికి చెందినటువంటి ఆంగ్ల రాజనీతి తత్వవేత్తలో అగ్రగణ్యుడు. అంటే 17వ శతాబ్దానికి చెందినటువంటి ఆంగ్ల రాజనీతి తత్వవేత్తలో ప్రథమంగా మనం చెప్పుకునే వ్యక్తి. ఆధునిక రాజనీతి తత్వ విచారకుల్లో ప్రథముడు. 1651వ సంవత్సరంలో లెవియాథాన్ అనే గ్రంథంలో హాబ్స్ నిరపేక్ష సార్వభౌమాధికారాన్ని సమర్థించాడు. అంటే తన యొక్క లెవియాథాన్ అనే ఒక గ్రంథంలో హాబ్స్ సామాజిక ఒడంబడిక సిద్ధాంతాన్ని వివరించడం అనేది జరిగింది. నిరపేక్ష సార్వభౌమాధికారాన్ని సమర్థించాడు. పూర్వపు తాత్వికుల వలె హాబ్స్ సంఘ శ్రేయస్సు అంటే సంఘ శ్రేయస్సు వ్యక్తి శ్రేయస్సు ఒకటే అని చెప్పి వాళ్ళు భావించలేదు. అతడు వ్యక్తి శ్రేయస్సు కూడా ప్రాధాన్యత ఇచ్చాడు. పూర్వం తత్వవేత్తలు ఏం చేశారంటే సంఘ శ్రేయస్సే వ్యక్తి శ్రేయస్సు, సంఘం అభివృద్ధి చెందితే ఆటోమేటిక్గా వ్యక్తి కూడా అభివృద్ధి చెందుతాడు అని చెప్పి భావించడం జరిగింది. కానీ హాబ్స్ మాత్రం అలా భావించలేదు. వ్యక్తికే ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం అనేది జరిగింది. మానవ స్వభావాన్ని, ప్రాకృతిక వ్యవస్థను విశ్లేషణ చేసి శాస్త్రీయ పద్ధతిలో తన యొక్క రాజకీయ సిద్ధాంతాన్ని వివరించడం జరిగింది. మానవ స్వభావంపై హాబ్స్ భావాలు, అంటే మానవ స్వభావం గురించి హాబ్స్ ఏ రకంగా తను వివరించడం చూసుకుంటే తన లెవియాథాన్లో మొదటి 11 భాగాల్లో కూడా మానవ స్వభావం గురించే వివరించడం జరిగింది. అంటే తన యొక్క గ్రంథం లెవియాథాన్లో ఎక్కువగా అంటే 11 భాగాలు మానవ స్వభావం గురించి వివరించడం అనేది జరిగింది. అలాగే హాబ్స్ అభిప్రాయంలో ప్రకృతి మానవులందరినీ సమానంగా రూపొందించింది. అంతే కదా, మనం అందరం కూడా ఒకలానే జన్మిస్తాం, ఒక్కొక్కరే స్పెషల్గా పైనుంచి స్పెషల్గా రారు కదా, అందరం పుట్టినప్పుడు అందరూ ఒకే స్థాయిలో ఉంటాం. కానీ కొందరు ఏంటంటే శారీరకంగా బలవంతులు ఉండొచ్చు, మరికొందరు మానసికంగా బలవంతులు ఉంటారు. అంటే మానసికంగా వాళ్ళు కొంచెం ధైర్యంతో ఉంటారు, ఆత్మరక్షణ చేసుకోగలుగుతారు. అదేవిధంగా శారీరకంగా బలంగా ఉన్న వాళ్ళేమో తన యొక్క శరీర సౌష్ఠవం, తన పర్సనాలిటీతో రక్షణ చేసుకుంటారు. మానసికంగా బలంగా ఉన్న వాళ్ళు వాళ్ళ యొక్క తెలివితేటలతో ఆత్మరక్షణ చేసుకుంటారు. కావున అన్ని అంశాలు సంపూర్ణంగా తీసుకుంటే మానవుల మధ్య ఎటువంటి వ్యత్యాసము కనిపించలేదు అంటున్నాడు. అలాంటప్పుడు అందరూ ఆత్మరక్షణ చేసుకుంటారు, ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా వాళ్ళు చేసుకోగలుగుతారు. కాబట్టి మానవుల్లో ఎలాంటి తేడా లేదు అని చెప్పి హాబ్స్ చెప్తున్నాడు. ప్రతి మనిషి నిరంతరం సంపూర్ణ సుఖాన్ని కోరుకుంటాడు. అతడు దురాశాపరుడు, తన ఆశలను తీర్చుకోవడానికి అధికారం కోసం ప్రయత్నిస్తాడు. ఈ విధంగా ప్రతి ఒక్కరూ కూడా తమ యొక్క అధికారం కోసం ప్రాకులాడినప్పుడు సంఘర్షణలు వస్తాయి. ఇక్కడ మానవ స్వభావం గురించి చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడు? ప్రతి వ్యక్తి కూడా సుఖాన్నే కోరుకుంటాడు, దురాశాపరుడు, తన యొక్క ప్రయోజనం కోసమే కాంక్షిస్తాడు, తన యొక్క లక్ష్యాన్ని చేరుకోవడం కోసం అధికారం కావాలనుకుంటాడు, అధికారం కోసం నిరంతరం ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఆ ప్రయత్నంలోనే వ్యక్తుల మధ్య సంఘర్షణలు వస్తూ ఉంటాయి. మానవులు కలహించుకోవడానికి 3 ప్రధాన కారణాలు ఉంటాయి. ఏంటి అని చూసుకుంటే వ్యక్తుల మధ్య పోటీ, నిరాశ, వైభవము. అంటే తనకంటే నేను గొప్ప స్థాయిలో ఉండాలి, లేదంటే తను ఎక్కువగా పెద్దవాడు అయిపోతుందంటే ఎక్కువ అధికారాన్ని పొందుతున్నాడు, నేను పొందలేకపోతున్న ఒక నిరాశ. వైభవము అంటే విలాసవంతమైన జీవితానికి ఎవరైతే అలవాటు పడ్డారో వాళ్ళు రకరకాలుగా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఇప్పుడు మనం జనరల్గా బయట సొసైటీలో చూడండి, ఎక్కువ నేరాలు, దొంగతనాలు ఎవరు చేస్తున్నారు అంటే చిన్న చిన్న పిల్లలే. ఏంటి అంటే బాగా ఎవరైతే రిచ్ పర్సన్స్ ఉంటారో వాళ్ళలాగా విలాసవంతమైన జీవితం నేను పొందాలి అని చెప్పి వీళ్ళు ఏం చేస్తారంటే ఈజీగా మనీ పొందడం కోసం దొంగతనాలు చేయడం కానీ
ఇలా చెప్తున్నాం కదా, చిల్లర చిల్లర ఖర్చుల కోసం అంటే చిల్లర పనులు చేయడం అంటే దొంగతనాలు, 1000 రూపాయలకు కూడా మర్డర్లు చేసే స్థితికి వచ్చేసింది. ఇప్పుడు చూసారా, చిన్న చిన్న సౌకర్యాల కోసం చంపేసుకునే స్థితికి వెళ్ళిపోతున్నారు. అంటే చూడండి, వ్యక్తి యొక్క మానసిక స్థితి ఏ విధంగా మారిపోతుంది, తన యొక్క స్వార్థం కోసం, తన యొక్క ప్రయోజనం కోసం ఏ రకంగా దొంగతనాలు చేయడం, హత్యలు చేయడం, ఇవన్నీ చూస్తున్నాం. సో ఈ రకంగా వ్యక్తికి ఇలా ఉండడం వల్ల ఘర్షణలు అనేవి రావడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. ఆత్మరక్షణ మానవుని ప్రాథమిక ధ్యేయం. ఆ ధ్యేయం తర్వాత అధికారము, తర్వాత వ్యక్తి పూర్తిగా వ్యక్తిగత స్వార్థ ప్రయోజనాల్ని కోరుకుంటాడు. ముందు ఆత్మరక్షణ అనేది మన యొక్క ధ్యేయం, అంటే మన యొక్క ప్రాణాలను రక్షించుకోవడం ఫస్ట్ మన కర్తవ్యం. తర్వాత ఏం చేస్తామంటే అధికారం కావాలనుకుంటాం. తర్వాత పూర్తిగా అన్నీ నాకు ప్రయోజనాలు, నాకే బెనిఫిట్ రావాలని ఎప్పుడైతే కోరుకుంటామో ఇక భయపడుతూనే ఉంటాం, అన్నిటికీ పోటీ పడుతూనే ఉంటాం. మంచి చెడులు అనేవి మానవుల ఇష్టాలపై ఆధారపడి ఉంటాయి. వ్యక్తుల వారి ఇష్టాలను బట్టి వ్యవహరిస్తారని ఇతర నమ్మకాలతో, ఇష్టాలతో వాళ్ళకు ప్రమేయం ఉండదు. అంటే ఎంతసేపు ఇక నా ప్రయోజనము, నా ఇష్టాలు తప్ప, అయ్యో ఎదుటి వాళ్ళకి నష్టం కలుగుతుంది, ఎదుటి వాళ్ళకి పాపం వాళ్ళు ప్రాబ్లం ఫేస్ చేస్తారు, లేదంటే వాళ్ళకి మంచిది కాదు, మన వల్ల వాళ్ళు ప్రాబ్లం ఫేస్ చేస్తారని ఎవరు ఆలోచించరు. నాకు బెనిఫిట్టా కాదా అని మాత్రమే ఆలోచిస్తున్నాడు పౌరుడు. మంచి చెడుల ఇష్టాల్ని పట్టించుకోవట్లేదు. సో ఈ విధంగా హాబ్స్ ఏం చేశాడంటే మానవ స్వభావం గురించి చెప్పడం జరిగిందనమాట. తర్వాత ప్రాకృతిక వ్యవస్థ. సో అంటే మానవ స్వభావంలో ఇక్కడ ప్రాకృతిక వ్యవస్థలు ఏ విధంగా అంటే, ఒక రాజ్యం ఏర్పడక ముందు, ఒక రాజు ఏర్పడక ముందు సమాజం ఏ విధంగా ఉంది అని చూసుకుంటే స్టేట్ ఆఫ్ నేచర్ అంటాం దీన్ని, ప్రాకృతిక వ్యవస్థని. అంటే రాజ్యం యొక్క స్వభావం ఏ విధంగా ఉంది అని చూసుకుంటే ఇక్కడ కూడా మానవ స్వభావం గురించి చెప్తున్నాడు. సంఘజీవనం అంటే ఏంటో తెలియదు, మానవుడు జంతువు వలె ప్రవర్తించేవాడు, సంపద, ఐశ్వర్యం, సుఖం కోసం తాపత్రయపడేవాడు అని చెప్పి హాబ్స్ చెప్తున్నాడు. ఇంకా ఏం చెప్తున్నాడు అంటే, ప్రాకృతిక వ్యవస్థలో లిఖిత న్యాయశాసనాలు కానీ దండన అధికారాలు కానీ ఉండేవి కావు, సహజమైన కొన్ని హక్కులు మాత్రమే ఉండేవి, అవే అమల్లో ఉండేవి అని చెప్తున్నాడు. స్వేచ్ఛ అనేది బలవంతులకు మాత్రమే ఉండేది, నీతిపరులకు అలాగే మంచివారికి ప్రాకృతిక వ్యవస్థలో స్థానం ఉండేది కాదు. ఎందుకంటే వాళ్ళకి ఇక్కడ ఆటవిక న్యాయం అమల్లో ఉండేది, మంచుల విచక్షణ తెలియదు, కేవలం స్వార్థ ప్రయోజనాల కోసం చూస్తారు. అలాంటప్పుడు ఇవన్నీ ఇక్కడ నాకు శారీరకంగా బాగా బలంగా ఉన్నాను అనుకోండి, నాకంటే ఎవరైతే వీక్ పర్సన్స్ ఉన్నారో ఆ వ్యక్తిని కొట్టైనా సరే అతని దగ్గర నేను డబ్బులు తీసేసుకుంటాను. దొంగతనాలు కానీ ఇవన్నీ అలాగే జరుగుతున్నాయి కదా, మనం రోడ్డు మీద వెళ్తుంటే పక్క నుంచి వచ్చి వెంటనే లాక్కి వెళ్ళిపోవడం జరుగుతున్నాయి కదా. అంటే ఏంటంటే ఇక్కడ వాడు బలంగా ఉండగా తెలివితేటలను ఉపయోగించాడు, మనం ఇక్కడ ఏం చేస్తున్నాం, మనం ప్రొటెక్ట్ చేసుకోలేకపోతున్నాం. ఇలా ప్రొటెక్ట్ చేసుకోలేని వాళ్ళకి అక్కడ అధికారం, అక్కడ ఉండే అవకాశం కానీ ఉండట్లేదు, ప్రాకృతిక వ్యవస్థలో స్థానం ఉండదు అని చెప్తున్నాడు. అలాగే ప్రాకృతిక వ్యవస్థలో ఇంకేంటంటే ప్రతి ఒక్కరూ పక్కవారిని శత్రువులుగానే భావించేవారు, మానవ ప్రవృత్తిలో కపటము, దురహంకారము, పశు ప్రవృత్తి ఉండేవంట. సో ఇలా మానవ జీవితం అంతా కూడా విషాదకరంగాను, ఒంటరితనంలో, దారిద్ర్యము, పాశవికత, అల్పకాలికత, అంటే కేవలం చిన్న చిన్న సంతోషాలతో ఉండేవారు అన్నమాట అని చెప్తున్నాడు. తర్వాత ఈ ప్రాకృతిక వ్యవస్థలో ఎప్పుడైతే దుర్భర జీవితాన్ని అనుభవిస్తున్నారో వీళ్ళందరూ కూడా ఈ దుర్భర దశ నుంచి విముక్తి పొందడం కోసం అందరూ ఒక ఒప్పందం చేసుకున్నారు. ఈ ఒప్పందమే సామాజిక ఒప్పందము, సామాజిక ఒడంబడిక, సోషల్ కాంట్రాక్ట్ అంటాం మనం. సో ఇలా ఇవ్వడం ద్వారా సమాజ శ్రేయస్సు, అంటే వ్యక్తికి ఉండేటువంటి హక్కులు ఏవైతే ఉన్నాయో ఈ హక్కుల్ని సమాజ శ్రేయస్సు లక్ష్యంగా కామన్వెల్త్ ఏర్పడైంది. సమాజంలో ప్రతి ఒక్కరూ ఎదుటి వ్యక్తితో ఈ విధంగా ఒప్పందం చేసుకుంటారు. అంటే మనం అందరం కూడా ఇప్పుడు సమాజంలో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఒక చోట మీటింగ్ ఏర్పాటు చేసుకుని మనలో సమస్యలు ఎక్కువగా ఉన్నాయి, ఈ సమస్యల నుంచి బయటపడాలి అంటే మనం ఒక వ్యక్తిని, అంటే ఒక రాజుని, ఒక అధికారిని ఏర్పాటు చేసుకోవాలి అని చెప్పి ఒక ఒప్పందం చేసుకుంటారు. సో ఒప్పందం ఏంటంటే, నన్ను నేను కాపాడుకునే హక్కును ఫలానా వ్యక్తికి లేదా కొందరు వ్యక్తుల కూటమికి ఇచ్చాను, అదేవిధంగా నువ్వు కూడా నీ హక్కుని ఆ వ్యక్తికి ఇచ్చి వారికి ఆధీనులుగా ఉండడానికి సమ్మతించవలెను. అంటే నేనున్నాను, నా యొక్క ప్రాణరక్షణ హక్కును తప్ప మిగిలిన అన్ని హక్కులకి కూడా ఎవరైతే అధికారిని ఎన్నుకుంటున్నామో అతనికి ఇచ్చేస్తున్నాను, నువ్వు కూడా అలాగ ఇచ్చేయి అని చెప్పి వాళ్ళలో వాళ్ళే ఒక
ఒప్పందం అనేది చేసుకున్నారు. అంటే ఒక ప్రతిజ్ఞ ఒక ప్లెడ్జ్ చేసుకున్నారన్నమాట. సో ఈ విధంగా మానవులు తన సహజమైన హక్కులను ఒక ప్రత్యేక వ్యక్తికి లేదా వ్యక్తుల సమూహానికి ఇచ్చేసి వారి ఆధీనంలో ఉండడం అనేది ప్రారంభించారు. వారి ఆస్తిని ప్రాణాలను కాపాడటానికి తగిన ఏర్పాటు చేసుకుంటారు. ఆ వ్యక్తినే సార్వభౌముడు అన్నారు. ఇప్పుడు ఎవరికైతే అధికారాన్ని కట్టబెట్టామో ఆ అధికారిని సార్వభౌముడు అంటున్నారు. ఈ ఒప్పందం ఫలితంగా సార్వభౌమునికి ప్రజలను కాపాడే అధికారం లభిస్తుంది. ఈ ఒడంబడిక మూలంగా రాజ్యము ప్రభుత్వము ఏర్పడినవని హాబ్స్ అభిప్రాయంలో ఒక ఒడంబడిక మాత్రమే వచ్చిందనమాట. సో ఈ విధంగా ప్రజలు ఒక ఒప్పందం చేసుకుని సార్వభౌమాధికారిని ఎన్నుకోవడం అనేది జరిగింది. తర్వాత సార్వభౌమాధికారం అంటే ఈ ఒడంబడిక ద్వారా వచ్చినటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో సార్వభౌమాధికారి, అతనికి ఏ రకంగా అధికారాలు ఇచ్చారు అనేది ఇక్కడ చూస్తాం. సావర్నిటీ అంటే సార్వభౌమాధికారం ఏమి ఇచ్చారు వాళ్ళకి అధికారం అని చూసుకుంటే, సార్వభౌమాధికారి ఒడంబడిక మూలంగా అవతరించాడే కానీ ఒడంబడిక చేసిన వాడు కాదు. మనలో మనం ఒప్పందం చేసుకున్నాం కానీ ఆ వ్యక్తి వచ్చి మీలో మీరు ఒప్పందం చేసుకోండి, దానికి నేను ఇక్కడ సాక్ష్యంగా ఉంటాను అని చెప్పి ఆ సార్వభౌమాధికారి చెప్పలేదు. కాబట్టి సార్వభౌముడు ఒడంబడికకి బద్ధుడు కాదు. సార్వభౌముడికి నిరపేక్షము, అనన్యాక్రాంతము, అవిభాజ్యమైనటువంటి అధికారం ఇవ్వబడింది. అంటే అతని అధికారానికి ఎలాంటి పరిమితులు లేవు, అన్లిమిటెడ్ పవర్స్ అనేవి ఇవ్వడం జరిగింది. ప్రజల సార్వభౌముని మీద తిరుగుబాటు చేయరాదు. ప్రజలు అతని ఆదేశాలను తప్పనిసరిగా పాటించాలి. సార్వభౌముడు ఎప్పుడూ అవినీతిగాను అన్యాయంగాను ప్రవర్తించడు. అసలు హాబ్స్ ఏం చెప్తున్నాడు అంటే సార్వభౌమాధికారిని వాడు తప్పు చేయడు, కాబట్టి మీరు అతనికి అసలు వ్యతిరేకంగా ఉండకూడదు, అతని ఆదేశాలని కంపల్సరీగా మీరు అందరూ పాటించాలి అని చెప్పి సార్వభౌమాధికారి చెప్తున్నాడు. అతనికి సమగ్ర అధికారాలు ఉన్నాయి. మానవ స్వేచ్ఛ సార్వభౌముని ఇష్టానుసారం మీద ఆధారపడి ఉంటుంది. ఒక వ్యక్తికి ఇచ్చినచో అంటే సార్వభౌమాధికారం ఒక వ్యక్తికి ఇచ్చినచో రాజరికమని, మరి కొద్ది మందికి ఇచ్చినచో కులీన పాలన అని, అనేక మంది వ్యక్తుల చేతుల్లో ఉన్నచో ప్రజాస్వామ్యం అని చెప్పి అనొచ్చు అంటున్నాడు. సో ఒకే వ్యక్తి సార్వభౌమత్వం పొంది ఉంటే ఉత్తమం అని చెప్పి హాబ్స్ చెప్తున్నాడు. సో ఈ విధంగా థామస్ హాబ్స్ నిరపేక్ష సార్వభౌమత్వాన్ని సమర్థించడం జరిగింది. తర్వాత ఈ రకంగా సార్వభౌమాధికారం గురించి అంటే సామాజిక ఒడంబడిక గురించి చాలా విషయాలు హాబ్స్ చెప్పాడు. కానీ ఈ సిద్ధాంతం కొంత విమర్శకి గురైంది. ఏంటి ఆ విమర్శ అని చూసుకుంటే, ఈ రాజనీతి సిద్ధాంతం పాశ్చాత్య రాజనీతి తత్వశాస్త్రంలో గణనకు వచ్చినప్పటికీ కూడా అతని సామాజిక ఒడంబడిక సిద్ధాంతం సార్వభౌమాధికార సిద్ధాంతము అనే విమర్శలకు గురైంది. అంటే పాశ్చాత్య రాజనీతి శాస్త్రవేత్తలు ఈ సిద్ధాంతాలను పరిశీలన చేసినప్పుడు ఈ సిద్ధాంతం వాళ్ళ పరిధిలోకి వచ్చినప్పుడు ఏం చేశారంటే వాళ్ళు ఇదంతా గమనించి లేదు ఈ సామాజిక ఒడంబడిక సిద్ధాంతంలో చాలా లోపాలు ఉన్నాయి, సరిగా చెప్పలేదు అని చెప్పి వాళ్ళు తప్పుల్ని ఎంచడం అనేది మొదలుపెట్టారు, అంటే విమర్శించారు. ఏంటి అని చూసుకుంటే, ప్రాకృతిక వ్యవస్థలో మానవుడు ఒంటరిగా ఉండేవాడని, మానవులకు సంఘజీవనం అంటే ఏంటో తెలియదు అని చెప్పి భావించారు. ప్రాకృతిక వ్యవస్థ వచ్చిన తరువాత సాంఘిక రాజకీయ వ్యవస్థలు ఏర్పడ్డాయని భావించాడు. మానవుడు సామాజికంగా సంఘంలో జీవించాలని అనుకుంటాడు. అరిస్టాటిల్ మానవుడు సంఘజీవి అని చెప్పి పేర్కొన్నాడు. కానీ హాబ్స్ దాన్ని గుర్తించలేదు. ప్రాకృతిక వ్యవస్థలో మానవులకు సంఘజీవనం అంటే ఏంటో తెలియదు అని చెప్పి భావించడం పొరపాటు. మనం సంఘంలో ఉన్నప్పుడు ఇతర వ్యక్తులతో ఎలా ఉండాలో మినిమంగా తెలియదు అనడం హాబ్స్ ఒక తప్పు చేశాడు. అరిస్టాటిల్ ఏం చెప్తున్నారు, మనకి రాజనీతి మనకి అరిస్టాటిల్ ఎవరు, మనకి రాజనీతి శాస్త్రానికి పితామహుడు. ఈ అరిస్టాటిల్ ఏం చెప్తున్నాడు, అసలు మానవుడు అనేవాడికి సంఘజీవనం ఉండేది ఇతర వ్యక్తుల మీద ఆధారపడకుండా, ఇతరులతో కలిసిమెలిసి ఉండకుండా చేయడం అనేది సాధ్యం కాదు అని చెప్పి అరిస్టాటిల్ చెప్తున్నాడు. కానీ అరిస్టాటిల్ చెప్పినట్టు హాబ్స్ అంగీకరించలేదు. అసలు ప్రాకృతిక వ్యవస్థలో సంఘజీవనం తెలియదు అని చెప్పి హాబ్స్ చెప్తున్నాడు. సో తర్వాత ప్రాకృతిక వ్యవస్థలో మానవులు సహజ హక్కులను అనుభవించేవారని చెప్తున్నాడు. కానీ హాబ్స్ వివరించిన ప్రాకృతిక వ్యవస్థలో సాంఘిక వ్యవస్థకు ముందు ఏర్పడింది. హక్కులు అనేవి సమాజంలో మాత్రమే ఉంటాయి, అందువల్ల ఈ హక్కులు ఉండడానికి వీలు లేదు అని చెప్పి కొంతమంది వివరించారు. అదే కాక ప్రతి హక్కు వెంట ఒక విధి కూడా ఉంటుంది. ఈ విషయాన్ని హాబ్స్ గుర్తించలేదు. ఇప్పుడు హక్కులు అనేవి సంఘంలో మాత్రమే ఉంటాయి అని చెప్పి మన రాజనీతి శాస్త్రజ్ఞులు చెప్తున్నారు. కానీ ఇక్కడ హాబ్స్ ఏం చెప్తున్నాడు, మానవులకు
ప్రాకృతిక వ్యవస్థలో సంఘజీవనం లేదు అని చెప్తున్నాడు. కానీ కొన్ని సహజ హక్కులను అనుభవించారని. అసలు సంఘం లేకుండా సహజ హక్కులు ఎక్కడి నుంచి వస్తాయి? ఇది తప్పు అని చెప్పి విమర్శిస్తున్నారు. అది కాకుండా ప్రజలకు ఒక హక్కు ఉన్నప్పుడు కంపల్సరీగా ఒక విధి కూడా ఉంది. అంటే ఒక రైట్ ఉన్నప్పుడు ఖచ్చితంగా ఒక రెస్పాన్సిబిలిటీ కూడా ఉంటుంది. మనకి ఇప్పుడు మన కాన్స్టిట్యూషన్లో చూడండి ఎగ్జాంపుల్ ఏమైంది, మనకి ఫండమెంటల్ రైట్స్ ఉన్నాయి. ఎందుకని? ప్రతి వ్యక్తి ఇండివిజువల్గా డెవలప్ అవ్వడం కోసం, అంటే ప్రతి వ్యక్తి వ్యక్తిగతంగా అభివృద్ధి చెందడం కోసం ఇచ్చారు. కానీ దాంతోపాటుకి ఇంకొకటి ఏం చేశారు, ఖచ్చితంగా రెస్పాన్సిబిలిటీస్ అంటే ఫండమెంటల్ డ్యూటీస్ కూడా ఇచ్చారు. మన యొక్క విధి అంటే మనం రాజ్యంలో ఉంటున్నాం కాబట్టి రాజ్యాన్ని కాపాడుకోవడం, రాజ్యం పట్ల విధేయత చూపించడము, మన యొక్క రాజ్యాంగాన్ని, జాతీయ పతాకాన్ని, గీతాన్ని గౌరవించుకోవడం, ప్రభుత్వాస్తుల్ని కాపాడుకోవడం, అందరూ స్నేహభావంతో ఉండడం, ఇవన్నీ కూడా మన రెస్పాన్సిబిలిటీస్, మన యొక్క విధి. సో మరి ఈ విధులేవి కూడా మనకి హాబ్స్ చెప్పలేదు కదా. సో ఇవన్నీ కూడా విమర్శించడం అనేది జరిగింది. అలాగే సమాజం అంటే తెలియని మానవులు ఒక్కసారిగా చైతన్యం వచ్చి ఒప్పందం చేసుకోవడం అనేది చాలా ఆశ్చర్యకరమైనటువంటి విషయం అని చెప్తున్నారు. అలాగే ఒక ఒప్పందం అనేది ఎప్పుడు ఇద్దరు వ్యక్తుల మధ్య కానీ రెండు సమూహాల మధ్య కానీ జరగాలి ఉంటుంది. కానీ ఇక్కడ ఇరుపక్షాలకి ఆమోదం లేకుండా కేవలం ఒక ఒప్పందం మాత్రమే జరిగింది, అది ఒకరికి మాత్రమే సొంతం అని చెప్పడం అనేది కూడా చట్ట విరుద్ధం అని చెప్తున్నాడు. అలాగే హాబ్స్ రాజ్యాన్ని, ప్రభుత్వాన్ని ఖచ్చితంగా గుర్తించలేదు. వాటిని ఒకటిగానే గుర్తించి సార్వభౌమునికి నిరపేక్ష అధికారాన్ని కల్పించాడు. ఈ నిరపేక్షమైనటువంటి రాజరికం వారికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చి ప్రజారాజ్యాన్ని ప్రోత్సహించలేదు అని చెప్తున్నాడు. అంటే హాబ్స్ ఏం చెప్పాడు అంటే నిరపేక్ష రాజరికాన్ని సమర్థించాడు. అంటే సార్వభౌముడికి ఎక్కువ అధికారాలు ఇచ్చేశాడు. మరి సార్వభౌమాధికారికి ఎక్కువ అధికారాలు ఇస్తే ప్రజలకు స్వేచ్ఛ ఉంటుందా, ప్రజలకు ప్రాధాన్యత ఉంటుందా? ఉండదు. ఒక్కసారి రాజైనటువంటి వ్యక్తి ఇంకా ప్రజలు నన్ను ఎవరు ఆపలేరు అని చెప్పి అధికారం చేతికొచ్చాక అతను నియంతగా మారిపోయే అవకాశం ఉంటుంది. ప్రజలకి ప్రాధాన్యం ఇవ్వడం అనేది జరగదు. సో హాబ్స్ కూడా తప్పు చేశాడు అని చెప్పి విమర్శిస్తున్నారు. అలాగే హాబ్స్ సార్వభౌముని ఆజ్ఞ శాసనమని భావించాడు. కానీ అతను చట్టానికి గల ఇతర ఆధారాలను పరిగణలోకి తీసుకోలేదు. శాసనము అంటే కేవలం రాజు ఏం చెప్తే అదే అని చెప్తున్నాడు. కానీ అక్కడ ప్రాక్టికల్గా ఉండే ప్రాబ్లమ్స్ని కూడా అతను పట్టించుకోలేదు అని చెప్తున్నాడు. అలాగే నిరపేక్ష సార్వభౌమాధికారాన్ని ప్రతిపాదించే వ్యక్తి స్వేచ్ఛ నిర్లక్ష్యం చేశాడు అని చెప్పి కొంతమంది చెప్తున్నారు. ఇప్పుడు అదే చెప్తున్నా, రాజుకి ఎప్పుడైతే ఎక్కువ అధికారాలు ఇచ్చేసి అతను తొలగించే అధికారం మనం లేదని చెప్పాము, ఇంకా అతను నియంతగా మారిపోతాడు. ఇంక ప్రజల గురించి పట్టించుకోడు, మంచి చెడు పట్టించుకోవడానికి అవకాశం ఉండకపోవచ్చు. అలాంటప్పుడు వ్యక్తి స్వేచ్ఛ అనేది హరించుకుపోతుంది. హాబ్స్ ఈ విషయాన్ని గుర్తించలేదు, గమనించలేదు. అసలు హాబ్స్ వ్యక్తి స్వేచ్ఛ గురించి మాట్లాడలేదు అని చెప్పి విమర్శిస్తున్నారు. సరే, ఈ రకంగా హాబ్స్ సిద్ధాంతంలో కొన్ని లోపాలు ఉన్నప్పటికీ కూడా అతడు రచించినటువంటి లెవియాథాన్ అనే గ్రంథం ఏదైతే ఉందో అది సార్వభౌమత్వాన్ని సంపూర్ణంగా వివరించిన గ్రంథంలో మొదటిది అని కూడా కొంతమంది చెప్పారు. అంటే ఒక వరకు విమర్శ ఉన్నప్పటికీ కొంతవరకు ఈ సిద్ధాంతం అనేది కొంత ప్రాముఖ్యత అనేది అంటే కొంత ఇంపార్టెన్స్ అనేది ఉంది. ఏంటి అని చూసుకుంటే ఈ సార్వభౌమాధికార సిద్ధాంతం ఆస్టిన్ చట్టబద్ధమైన సార్వభౌమాధికార సిద్ధాంతానికి మార్గదర్శకంగా ఉంది. జాన్ ఆస్టిన్ చట్టబద్ధమైనటువంటి సార్వభౌమాధికార సిద్ధాంతాన్ని వివరించారు. ఆ సిద్ధాంతం దేని బేస్ చేసుకుని వచ్చిందంటే ఈ హాబ్స్ రచించినటువంటి ఈ రాజనీతి సిద్ధాంతం ఆధారంగా రావడం అనేది జరిగింది. అలాగే హాబ్స్ రాజనీతిని శాస్త్రబద్ధంగా చేయగలిగాడు. అంటే రాజనీతి అనే ఏదైతే రాజ పరిపాలన చట్టబద్ధంగా ఆమోదించగలిగాడు. అలాగే సామాజిక ఒడంబడిక సిద్ధాంతం ప్రకారం ప్రభావం లాక్ మీద కూడా పడింది. అంటే ఇప్పుడు తన తర్వాత మనకి ఎప్పుడైతే థామస్ హాబ్స్ చెప్పారో ఈ సిద్ధాంతాన్ని అంటే ఈ ఒప్పందాన్ని బేస్ చేసుకుని తర్వాత జాన్ లాక్ కూడా మనకి సామాజిక ఒడంబడిక సిద్ధాంతాన్ని చెప్పడం జరిగింది. అంటే లాక్ మీద ఈ సిద్ధాంతం యొక్క ప్రభావం అనేది పడింది. అలాగే ప్రజలకు రక్షణ కల్పించుటకు సార్వభౌమాధికారి బాధ్యత. ఈ బాధ్యతను నిర్వర్తించని సార్వభౌమాధికారాన్ని తొలగించే హక్కు ప్రజలకు ఉంటుందని హాబ్స్ స్పష్టం చేశాడు. సో ప్రాధాన్యత ఏంటి అంటే జనరల్గా సార్వభౌమాధికారం అనేవాడు తప్పు చేయడు. ఇన్ కేసు ఒకవేళ ఎప్పుడైనా తప్పు చేస్తే గనక అతను తొలగించే అధికారం ఉంటుంది అని చెప్పి హాబ్స్ చెప్పాడు. అది మంచి విషయము. అలాగే హాబ్స్ రచనలు ఏవైతే ఉన్నాయో అవి కార్ల్ మార్క్స్కి అలాగే ఏంజెల్స్ రచనలకు కూడా మార్గదర్శకం అయ్యాయి. అంటే తన రచనలు బేస్ చేసుకుని వాళ్ళు కూడా కొన్ని రచనలు అనేవి రాయడం జరిగింది.
అలాగే రాజనీతి శాస్త్రానికి విలువలను కల్పించటంలో థామస్ హాబ్స్ కృషి చేశాడు. అందువల్ల మార్క్స్ హాబ్స్ గొప్పతనాన్ని ఈ విధంగా వివరించడం, అంటే మ్యాక్సీ అనే వ్యక్తి హాబ్స్ రచనని ఈ విధంగా వివరించడం అనేది జరిగింది. ప్రజలు రాజనీతి విషయాల్లో ఆసక్తిని చూపించినంత కాలము థామస్ హాబ్స్ గొప్ప రాజనీతి శాస్త్రంలో ఒకటిగా పరిగణిస్తారు. అతని పేరు రాజనీతి శాస్త్రంలో చిరస్థాయిగా నిలిచిపోతుంది. అంటే ప్రజలకి రాజనీతి శాస్త్ర విషయాల్లో ఎక్కువ ఆసక్తి ఉన్నంత కాలము కూడా ఈ హాబ్స్ యొక్క గొప్పతనం అనేది రాజనీతి శాస్త్రంలో చిరస్థాయిగా నిలిచిపోతుంది. అంటే రాజనీతి శాస్త్రం ఎంతకాలం అయితే ఉంటుందో అంతకాలము కూడా ఈ హాబ్స్ గురించి ప్రజలు చెప్పుకుంటూనే ఉంటారు అని చెప్పి ఆయన ఈ థామస్ హాబ్స్ గురించి గొప్పగా వివరించడం అనేది జరిగింది. సో ఇది మనకి థామస్ హాబ్స్కి సంబంధించినంత వరకు సామాజిక ఒడంబడిక సిద్ధాంతం ఏ విధంగా చెప్పాడు, ఈ సిద్ధాంతంలో ప్రాకృతిక వ్యవస్థలో మానవ స్వభావం ఏ విధంగా ఉంది, ఒప్పందం ఎలా ఏర్పాటు చేసుకున్నారు, ఒప్పందం ద్వారా వచ్చినటువంటి అధికారికి అంటే సార్వభౌమాధికారికి ఎలాంటి అధికారాలను ఇచ్చాడు అనే అంశాన్ని మనం ఇక్కడ చూసుకున్నాము. అంటే ఎలాంటి అధికారి నిరపేక్ష సార్వభౌమాధికారాన్ని అంటే అన్లిమిటెడ్ పవర్స్ అనేది ఇవ్వడం అనేది జరిగింది. సో ఈ విధంగా మనకి థామస్ హాబ్స్కి సంబంధించినంత వరకు సామాజిక ఒడంబడిక సిద్ధాంతము, ఆ సిద్ధాంతంలో ప్రాకృతిక వ్యవస్థ గురించి, అలాగే ఒప్పందం గురించి, అలాగే సార్వభౌమాధికారి గురించి విమర్శించడం, అలాగే దాని యొక్క ప్రాధాన్యతను కూడా తెలుసుకోవడం అనేది జరిగింది. థ్యాంక్ యూ.